నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మీ అందరితో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో చేసిన కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించడంతో పాటు మరొకసారి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము చేసినటువంటి బిల్లుకి సంబంధించి కూడా మీతో వివరించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, క్రోనాలజీ అంతా మీకు తెలుసు. క్యాబినెట్ రిజల్యూషన్ ఈ సోషియో ఎకనామిక్, పొలిటికల్ కాస్ట్ సర్వేకి సంబంధించి 4/2/2024 నాడు క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి విజయవంతంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహించడమే కాకుండా నిర్వహించినటువంటి సర్వేని కరెక్ట్గా మళ్ళీ తిరిగి 4/2/2025 క్యాబినెట్ కానీ శాసనసభలో ప్రవేశపెట్టడం కానీ జరిగినటువంటిది విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఇది మేము మొదలుపెట్టినప్పుడు దీనిపైన అనేక రకాలైనటువంటి పలు సందేహాలు, అవసరం లేదులే అని మాట్లాడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, వీటన్నిటిని మనందరం గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. కాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పోస్ట్ కాస్ట్ సర్వే, ప్రీ కాస్ట్ సర్వే. మేము ఈ కాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల
దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ, రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం రేపు చేస్తా ఉన్నాం. ఓబీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది, సహేతుకమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని, అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేయించుకునే కార్యక్రమం సీరియస్గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ రాజకీయ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం మంచి సంకల్పంతో శతాబ్దాల పడి ఈ సమాజంలో వెనకబడి ఉన్నటువంటి ఈ వర్గాలకి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఆనాటి
శాసనసభ ఎన్నికలకు ముందు జనరల్ ఎలక్షన్స్ ముందు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మేము కాస్ట్ సెన్సస్ మొదలు పెడతాం అని వారు ఏ రకంగా అయితే హామీ ఇచ్చి ప్రజలకి చేస్తామని చెప్పాము. దానికి న్యాయం చేసే విధంగా మేము తీసుకున్నటువంటి ఈ చర్యకి అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టగలిగాం, దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇదే స్థాయిలో భారతదేశ స్థాయిలో కూడా కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి పంపించాం. అలా తీర్మానం చేసినప్పుడు కూడా చాలా మంది భారతదేశ స్థాయిలో ఇది జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వ్యక్తపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా ఈరోజు భారతదేశ స్థాయిలో కూడా ఈ కాస్ట్ సెన్సస్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం చేసే స్థాయికి కేవలం తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్రమే దాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగింది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా దీన్ని ఫాలో అవుతూ ఏ రాష్ట్రమైనా రేపొద్దున భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఇటువంటి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వే జరగాలి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్వేనే రిఫరెన్స్గా మిగిలే అంత స్థాయిలో దీన్ని అంత పకడ్బందీగా చేయగలిగాం. కాబట్టి రేపొద్దున భవిష్యత్తులో కూడా ఈ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా తప్పనిసరిగా మాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటానికి మద్దతు ఇస్తాయని, సహకరిస్తాయని, దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం, పాస్ చేయటం కోసం ఒప్పుకుంటాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. దానికోసం కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేయటం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ అందరినీ కలుస్తాం. కలవటమే కాదు, మనం చేసినటువంటి విధానం కూడా వారందరికీ వివరిస్తాం. ఎంత పకడ్బందీగా ఎంపిరికల్ డాటాని కేవలం ప్రకటించడమే కాదు, ప్రకటించిన తర్వాత ఈ సర్వే చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ మొత్తాన్ని, గతంలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సర్వేస్ అనుభవాలు, ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని చేసినటువంటి కార్యకలాపాలు, ఆ తర్వాత క్వశ్చనర్ తయారు చేసినటువంటి విధానం, ఆ క్వశ్చనర్ తయారు చేసే కంటే ముందు అన్ని జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ పెట్టినటువంటి సమావేశాలు, రాష్ట్ర స్థాయిలో పెట్టినటువంటి స్టేక్ హోల్డర్స్ సమావేశాలు, అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టినటువంటి తయారు చేసినటువంటి బుక్లెట్, ఆ బుక్లెట్ క్వశ్చనర్ తర్వాత ఇచ్చినటువంటి కోడింగ్ నెంబర్స్తో సహా హౌస్ లిస్టింగ్ చేసినటువంటి విధానం, బ్లాక్స్ చేసినటువంటి ఎన్యూమరేషన్ చేసినటువంటి ఆ బ్లాక్స్ 150 హౌసెస్తో ఒక ఈచ్ బ్లాక్ చేసినటువంటి విధానం, ఈచ్ బ్లాక్కి ప్రభుత్వ పరంగా మేము నియమించినటువంటి అధికారులు, ఆ విధానం, ఆ తర్వాత డేటా ఎంట్రీ విధానము, దాన్ని నిక్షిప్తం చేసిన విధానం, మొత్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా క్యాబినెట్ ముందు పెట్టిన విధానం, ఆ తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విధానం, ఆ తర్వాత మొత్తం ఈ సమాచారాన్ని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ గ్రూప్కి అనలైజ్ చేయమని ఇచ్చినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఆ కమిటీ మాకు అందించినటువంటి రిపోర్ట్తో సహా పూర్తిగా వారందరికీ వివరించి ఇంత పకడ్బందీగా, ఇంత స్పష్టంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దాని ద్వారా మేము ఈరోజు దేశంలో పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుతా ఉన్నాము. ఇది మొత్తం డేటా స్టాటిస్టిక్స్తో సహా ఇస్తూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా చాలా సందర్భాల్లో మేము నమ్ముతా ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి శాసనసభ్యులు కూడా ఇక్కడ 42% సంబంధించి రిజర్వేషన్కి సభలో మద్దతు ఇచ్చారు.
అట్లాగే ఆ సభ్యులు సంబంధించినటువంటి లోక్సభలో ఉన్నటువంటి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా అదే స్థాయిలో అక్కడ ఈ బిల్ పాస్ చేయడానికి మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. అట్లాగే ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇక్కడ శాసనసభ్యులు ఈ 42% రిజర్వేషన్ సంబంధించి వారు ఇక్కడ మద్దతు ఇచ్చారు. అట్లాగే రేపు పార్లమెంట్లో కూడా వారికి కూడా రాజ్యసభలో కొద్దిమంది సభ్యులు ఉన్నారు. అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమానికి పూర్తిగా అందరూ కలిసి వచ్చి దీన్ని పాస్ చేయడానికి సహకరిస్తారని కలిసి వస్తారని ఆశిస్తా ఉన్నాం. మీకు మేము ఇప్పటికే చాలా స్పష్టంగా ఒక స్టాటిస్టిక్స్తో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇచ్చాం. ఈ సమాజంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఇచ్చాం. అట్లాగే కులాల వారీగా మేము తీసుకొచ్చినటువంటి సంఖ్యను కూడా ఇచ్చాం. అంటే ఓసీస్ ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇట్లా మైనార్టీలు ఎంతమంది, ఈ సంఖ్యాపరంగా పూర్తి సమాచారాన్ని శాసనసభలో క్యాబినెట్లో కూడా పెట్టాం, బయటకు కూడా ఇచ్చాం. ఆ తర్వాత ఇచ్చినటువంటి వాటి ద్వారా కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా పెద్ద ఎత్తుంది. దాదాపు 88 కోట్ల పేపర్లలో నిక్షిప్తమైనటువంటి సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మొత్తాన్ని దాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎనలైజ్ చేసి ఆ ఎనలైజ్ చేసినటువంటి సమాచారాన్ని భవిష్యత్తులో రాష్ట్రానికి ప్రజలకు అందించాలనేదే మా ఆలోచన. అది కేవలం మేమొక్కళ్ళే చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ప్రపంచంలో కూడా ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చాం. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ థోరాట్ గారు లాంటి వాళ్ళు, కంచె అలే గారు లాంటి వాళ్ళు, ఇటువంటి నిష్ణాతులకి అప్పచెప్పాము. వాళ్ళు అనలైజ్ చేశారు. ఆ రిపోర్ట్ కూడా మొన్న 19th రోజు సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని భవిష్యత్తులో డెఫినెట్గా క్యాబినెట్లో పెట్టి, క్యాబినెట్ తర్వాత మళ్ళీ శాసనసభలో పెట్టి అప్పుడు బయటకు ఇస్తాం. ఆ క్యాబినెట్లో పెట్టకుండా, శాసనసభలో పెట్టకుండా బయటకు ఇవ్వటం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రొసీజరల్ ప్రకారం మేము ముందుకు పోతాను. తప్పనిసరిగా భవిష్యత్తులో అది బయటకు వస్తుంది. లేనట్టు వార్తలు వస్తున్నాయి సార్. అమ్మా, ఆర్డినెన్స్ మీరు ఏదైతే ఆర్డినెన్స్ కోసం మీరు పంచాయతీరాజ్ యాక్ట్ సవరించి క్యాబ్ తీసేసి 50% క్యాబ్ తీసేసి పంపించారు కదా. అంటే మాకు ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. 42% రిజర్వేషన్ బీసీలకి కోసం తీసుకొచ్చినటువంటి బిల్లు సంబంధించి పార్లమెంట్ నుంచి మేము తీసుకొని వచ్చిన తర్వాత కూడా పంచాయతీరాజ్ గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి క్యాప్ని మేము తొలగించకపోతే అది తీసుకొచ్చిన తర్వాత కూడా అది అడ్డంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చాం. అంటే మేము మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎక్కడెక్కడ మార్గాలు అవసరం సుగమం చేయాలో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. గవర్నర్ గారికి పంపించాం, మీ అందరికీ తెలిసిందే. మేము ఆశిస్తూ ఉన్నాం గవర్నర్ గారు కూడా డెఫినెట్గా ఆర్డినెన్స్కి ఆమోద ముద్ర వేసి పంపిస్తారని. నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని లేదు. మీరే చెప్పారు కాబట్టి మీరే చేయండి అనేది, మీరే ఇచ్చారు కాబట్టి మీరే చేయండి అనేది స్టేట్మెంట్ ఇచ్చినట్టు. దాదాపు అంటే కోర్టులో పెండింగ్లో ఉంది తమిళనాడు అని ఆయన అన్నారు. మీరే హామీ ఇచ్చారు కాబట్టి మీరే చేయండి, మీరే మాకే సంబంధం అని. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్న చూపు ఉన్నట్టుంది. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలుసు. ఇవాళ ఎస్ మేమే హామీ ఇచ్చాము క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే చెప్పాం. ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్గా సర్వే చేసి
కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్లు పాస్ చేసి పంపిస్తా ఉన్నాం. మీరే చెప్పారు, మీరే చేసుకోండి అంటే ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వం, ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం. కానీ ఏదో మేమేమో భారతీయ జనతా పార్టీని మీ పార్టీలో తీర్మానం చేసి దీనికి బిల్లు ఆమోదం చేయండి అని నేను చెప్పలేను. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలియజేసి చేయండి అని చెప్తా ఉన్నాం. బహుశా దాన్ని అర్థం చేసుకోవటంలో వారికి ఏదైనా పొరపాటు ఏమైనా ఉందేమో అని నా అనుమానం. ఇటువంటి లీగల్ నోటీసులకి భయపడేవాడు కాదు బట్టి విక్రమార్క. ఐ స్టాండ్ బై వాట్ ఎవర్ ఐ సెట్. సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ లీగల్ నోటీసు ఆయన చెప్పిన దానికి, ఆయన నోటీస్ పంపించిన దానికి ఆ పార్టీ పరంగా ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలుసు, వ్యక్తిగా నేను కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. when time comes I'll definitely answer that. సానుకూలంగా మీ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారానైనా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాను. ఇప్పటివరకు సానుకూలంగానే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా ఉన్నాను అంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది బీసీలను మభ్యపెట్టేందుకు ప్రయత్నమే చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మభ్యపెట్టే కార్యక్రమం ఇందులో ఏదైనా ఉందని అంటే వాళ్ళు చేశారు కాబట్టి అందరూ అట్లాగే చేస్తారనే ఆలోచనలో వాళ్ళు ఉండొచ్చు. మేము మభ్య పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటే మీకు తెలుసు, క్యాబినెట్లో రాగానే 4/2/2024 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచర సభ్యులందరితో మాట్లాడి ఈ క్యాబినెట్ తీర్మానం చేసేవాళ్ళు కాదు. క్యాబినెట్ తీర్మానం అయిన తర్వాత అసెంబ్లీలోనే పెట్టేవారు కాదు. అసెంబ్లీలో వారే ప్రవేశపెట్టి వారు మాట్లాడిన విధానం కూడా మీకు తెలుసు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి 10/10/2024 ప్లానింగ్ శాఖ ఈ కాస్ట్ సర్వేని పకడ్బందీగా చేయమని చెప్పి జీవో ఇచ్చేవాళ్ళు కాదు. ప్లానింగ్ శాఖని డిప్యూటీ సీఎంగా ఉన్న నేను ప్లానింగ్ శాఖను కూడా చూస్తా ఉన్నాను. ఆ శాఖ ఆ జీవో ఇచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మొత్తం సభ అయ్యేంత వరకు కాన్స్టాంట్గా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ, సిఎస్ దగ్గర నుంచి కింది స్థాయిలో ఈ కాస్ట్ సర్వేలో పాల్గొన్న కింది స్థాయిలో అధికారి వరకు కూడా ఇంత పకడ్బందీగా చేసి దీన్ని స్పష్టంగా సభలో పెట్టేవాళ్ళం కాదు. ఇవన్నీ ఇంత పకడ్బందీగా చేసి పెట్టాం కాబట్టి ఈరోజు మేము దేశం మొత్తం మీద కూడా దీని మీద ప్రభావం చూపించి చివరికి దేశం కూడా దీన్ని తెలంగాణ మోడల్ ఫాలో కావాలనేటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగాం. అంటే దట్ షోస్ అవర్ కమిట్మెంట్. మా సంకల్పం కానీ, మా నిబద్ధత కానీ వీటన్నిటి ద్వారానే మీకు అర్థం అవుతాం. దీంట్లో ఏమాత్రం ఇది ఉన్నా కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి సాక్షాత్ నరేంద్ర మోడీ గారు కూడా మేము కూడా చేస్తామనేటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాదు. సో దీంట్లో మేమొక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్, అనేక రకాలైనటువంటి మీడియా హౌసెస్, లేకపోతే మీడియా మిత్రులు కూడా చాలామంది దీనిపైన విరివిగా ప్రాచుర్యం కల్పించడమే కాదు, అందరూ పాల్గొనేటట్టు కూడా చేశారు. సక్సెస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ యాజ్ ఎ హోల్, సక్సెస్ స్టోరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది. స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కాస్ట్ సర్వే ఈ రకంగా జరగలేదు. మొట్టమొదటిసారి ఇది తెలంగాణలో జరిగింది. ఆ తెలంగాణలో జరిగిందే రేపొద్దున దేశానికి దిశ నిర్దేశం చేస్తాం. అధికారికంగా జనాభా లెక్కలు జరుగుతున్నాయి కదా, అధికారికంగా తెలంగాణ గవర్నమెంట్ రేపు
సెంట్రల్ గవర్నమెంట్ చేసే క్యాస్ట్ సెన్సస్కి ఇది వాడుకోండి, ఇది మేము అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో చేశాము, రేపు జనాభా లెక్కలు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే చేస్తారు. సేమ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసి కూడా సేమ్ వర్క్ రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ అయింది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళే చేయడం ఎందుకని మీరు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్కి ఇది అఫీషియల్గా పంపిస్తారా? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఈ సంవత్సరం చేయదు కదా. ఈ సంవత్సరం ఇప్పుడు చేసేది అయితే ఇప్పుడే ఇస్తాం. బట్ వాళ్ళు చేసే సంవత్సరం వేరు. అప్పటికల్లా జన మరణాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి, ఇప్పుడు చేస్తారు. చేయని తప్పే ఉంది. దేశం అంతా చేస్తూ ఉంటారు. కేంద్ర హోంశాఖ నుంచి మన స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా వివరణ కోరినటువంటి సందర్భాలు ఉన్నాయా సార్? అంటే ఈ బిల్లు మీద అటు ఏంటి, ఎలాంటి అంశాలు ఉన్నాయి అన్నటువంటి దాని మీద ఎక్స్ప్లెనేషన్. కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం 24/7 అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం అనేది ఇవ్వటానికి సిద్ధంగా ఉంది, పంపిస్తున్నాం. నో ఇష్యూ. సార్, ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో చేర్చడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా కనుక తీసుకొస్తే మరి ఫర్దర్గా హైకోర్టులో కావచ్చు లేదా ఫర్దర్ కోర్టులో ఎవరైనా కేసు వేస్తే దాన్ని నిలబడేటువంటి పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కోబోతారు? నిజంగా మేము అన్ని రకాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగానే ఉన్నాం. ముందుగా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ తప్పనిసరిగా మేము ఏ రకంగా అయితే ఇక్కడ అనుకోని సాధించామో దీన్ని పార్లమెంట్లో కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా సాధిస్తామనేటువంటి నమ్మకంతోనే ఉన్నాం. ఎందుకంటే మాతో పాటు ఈ సభలో ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చి ఇది అవసరమే అని చెప్పారు గట్టిగా. ఇవాళ పార్లమెంట్లో రిప్రజెంట్ చేసే పార్టీలు కూడా ఈ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే. వీళ్ళు ఒక స్టాండు వాళ్ళు ఒక స్టాండు తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఆ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఈ 42% రిజర్వేషన్ అవసరం అని ఓబీసీలకు నమ్మి ఇక్కడ మద్దతు ప్రకటించినప్పుడు అది అవసరం లేదు అని చెప్పి అక్కడ లోక్సభ సభ్యులు చెప్తారని నేను అనుకోవట్లేదు. సో వీఆర్ ఆల్ థింకింగ్ ఇన్ ఏ పాజిటివ్ డైరెక్షన్. చేయాలనే మా సంకల్పం. దానికోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వీళ్ళందరినీ కలిసి విల్ మీట్ ఎవ్రీవన్. సార్, ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత జీవో ద్వారా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలనేది మీ ఆలోచన. కానీ దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా కేవేట్ వేయలేదని చెప్పేసి కూడా కవితతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు ఆరోపణ చేశారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు అలా గాలికి వదిలేశారు అన్నిటినీ. మేము చాలా స్పష్టంగా మాకు సంకల్పం ఉంది కాబట్టి చాలా సీరియస్గా ప్రతిదీ మెటిక్యులస్గా ప్లాన్ చేసుకొని చేస్తూ ఉన్నాం. మా స్టెప్ 1 రేపు పార్లమెంటు నడుస్తూ ఉంది. పార్లమెంట్లో అందరూ ఒప్పించి దాన్ని పాజిటివ్ తీసుకుని వద్దాం అనేది మా అందరి పాజిటివ్ ఆలోచన. దయచేసి మీరు కూడా అదే స్థాయిలో అదే రీతిలో బలైన వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలని కోరుకుంటున్నారని మీరు కూడా అదే డైరెక్షన్లో ఒక పాజిటివ్ సంకేతాన్ని ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అందించండి. అమ్మా, తర్వాత మీరు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? ఆదాయం ఏమన్నా పెరిగిందా? ఏం జరుగుతుంది? నేను ప్రధానంగా దీని మీద ఇది అత్యంత ప్రధానమైన అంశం. దశాబ్దాలు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలు దీని ద్వారా న్యాయం జరగాలని, వాళ్ళకి పాలనలో భాగస్వామ్యం కావాలని, అట్లా ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితుల్లో కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను. దాని మీదనే దృష్టి సారించి ఫోకస్డ్గా రేపు కానీ ఈ కులగణన సర్వే అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ తెస్తామని చెప్పిన తర్వాత రాష్ట్ర సమాచార కమిషన్ నియామకంలో ఒక్క బీసీని కూడా ఎందుకు నియమించలేదని కవిత నిన్న విమర్శించారు.
ఒక సమాచార కమిషన్ ఒకటే ఉందండి రాష్ట్రంలో, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. హోలిస్టిక్గా గవర్నమెంట్లో చూసుకుంటా చాలా పెద్ద ఎత్తున మేము సోషల్ జస్టిస్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒక్క పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వకపోవడం అనేది మీరు ఎలా అది ఒకటే కాదు కదా, రాష్ట్రంలో నామినేట్ చేసినవి చాలా ఉన్నాయి, ఎంపిక చేసినవి. ఆ ఎంపిక చేసినటువంటి వాటిలో చాలా ఉన్నాయి. ఓవరాల్గా తీసుకుంటే అది దాటిపోయే స్థాయిలోనే చేస్తున్నాం. వారికి ఏమైనా మేము 50% దాటితే ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమని చెప్పండి. ఆల్మోస్ట్ 7-8 మంది వచ్చే అవకాశం ఉంది కదా, ఎందుకు ఇవ్వలేకపోయారు? కార్పొరేషన్ చైర్మన్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? మిగతా అంశాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళు 42% ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అనేది బయట కావచ్చు, సోషల్ మీడియా. ఎవరికి అటువంటి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. కార్పొరేషన్ చైర్మన్స్లో కూడా సామాజిక న్యాయం ఉంటుంది పూర్తి స్థాయిలో. అటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సోషల్ జస్టిస్ మీద న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది. భవిష్యత్తులో కూడా అలా ఉంటాయి. ప్రస్తుతానికి ఈ 42% బిల్లుకి సంబంధించి, రిజర్వేషన్ సంబంధించి మీరంతా దీనికి సహకరించాల్సిందిగా, పూర్తి స్థాయిలో ఒక పాజిటివ్ అప్రోచ్ని దీన్ని వాళ్ళకి న్యాయం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఐ మేకింగ్ అన్ అప్పీల్. డెఫినెట్గా అందరినీ కలుస్తామనండి. సీఎం గారు హీ విల్ లీడ్ ది డెలిగేషన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వి విల్ ట్రై టు మీట్ ఎవ్రీవన్, ఆల్ పొలిటికల్ పార్టీ హెడ్స్ని కలుస్తాం మద్దతు కోరటం కోసం. సార్ వన్ క్వశ్చన్ ఆన్ జిఎస్టీ కలెక్షన్ సార్. మొత్తం మన రాష్ట్రంలో వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ లో సింహభాగం సెంటర్ తీసేసుకుంది. I will address that sometime day after or after 2-3 days. Today, let's confine to this. Thank you.